అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. నేను మీ సుధా గంటి. మామూలుగా ఎక్కడైనా ఉద్యోగం చేస్తే నెలకు 10,000 25,000 జీతం ఉంటుంది. 3 రోజుల్లో అయిపోయే శాలరీ కోసం నెలంతా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ మన పరిస్థితి అదే కాబట్టి ఇంకేం చేయలేం. కానీ ఇక్కడ నెలలో వారానికి 40 గంటలు మాత్రమే పనిచేస్తే చాలు నెలకు 1.5 కోట్ల వేతనం ఇస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆహారం, వసతి అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. అయితే ప్రపంచంలో ఎన్నో అందమైన దీవులున్నాయి. ఈ అందమైన ప్రాంతాలు చూసేందుకు ప్రజలు ఇక్కడికి విహారయాత్రకి వెళ్తూ ఉంటారు. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఒక అందమైన ద్వీపంలో ఆహారం, వసతి అన్నీ ఉచితంగా అందిస్తారు. అంతేకాదు ఇక్కడ ఉద్యోగం చేస్తే నెలకి 1.5 కోట్లు ఇస్తున్నారు. అయితే అందుకు కొన్ని షరతులున్నాయి. వాటిని పాటిస్తే కోట్లు సంపాదించుకోవచ్చు. స్కాట్లాండ్లో పశ్చిమ తీరంలో 2 ద్వీపాలున్నాయి. వీటి పేర్లే యయూస్ట్ అండ్ బెన్బూప్లా. ప్రస్తుతం అక్కడ 40 మంది మాత్రమే నివసిస్తున్నారు. అయితే ఈ ప్రాంతానికి వేసవి కాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. వెస్టర్న్ ఐల్స్ నిర్వహించే రిక్రూట్మెంట్లో డాక్టర్కు ఏడాది 1.5 కోట్ల రూపాయల వేతనం ఇస్తున్నారు. ఇది బ్రిటిష్ వైద్యులకు లభించే దానికంటే 40% ఎక్కువ. ఈ వేతనం పొందడానికి వారానికి 40 గంటలు మాత్రమే పనిచేయాలి. ఈ దీవిలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు గ్రామీణ వైద్యంపై ఆసక్తి ఉండాలి. అలాగే తీర ప్రాంతాల్లో పనిచేసే అనుభవం ఉండాలి. బయట వ్యక్తులకు మాత్రమే ఇక్కడ పనిచేసే అవకాశం ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నదులతో పాటు వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంకా దేశంలో అనేక పట్టణాల్లో వరద ప్రభావానికి నివాసాలు, రాకపోకలు అంతరాయం అయితే ఏర్పడింది. కుండపోత వానల కారణం వల్ల పంటలు మొత్తం నేలమట్టం అయిపోతున్నాయి. ఫలితంగా రైతులకు నష్టం వాటిల్లుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ధన, ప్రాణ నష్టాలు అయితే సంభవిస్తున్నాయి. వరద ఉధృతికి పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లి రోడ్లు మొత్తం జలమయం అయిపోతున్నాయి. వాటిని చూడటానికి యువత భారీగా తరలి వస్తున్నారు. ఇంకా అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 2 చెరువులు తలపించాయి. ఆ రోడ్డుపై తంటాలు పడుతూ ఒక జంట అయితే వెళ్తున్నారు. అది గమనించిన ఆకతాయిలు వరద నీటిని వారిపై చల్లారు. అంతటితో ఆగకుండా వెనక కూర్చున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ముందుకెళ్తున్న బైక్ని వెనక్కి లాగడంతో ఆ జంట ఆ నీటిలోనే పడిపోయింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. మానవత్వం మంటగలిసిపోతుందా అంటూ దీనిపై పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మనిషి అన్నాక ఎవరికైనా జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. కెరియర్లో స్థిరపడాలి, అందమైన భవనం నిర్మించుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, కోరుకునే పార్ట్నర్ లభించాలి అని చెప్పేసి ఇలా వింత వింత కోరికలు ఉంటాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి అనే ప్రశ్న తెగ ట్రెండ్ అవుతోంది. ఈ ప్రశ్నకు ప్రజల నుంచి వస్తున్న సమాధానాలు కూడా అదే స్థాయిలో వైరల్గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తనకి రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుందని కామెంట్ చేశాడు. ఈ ప్రశ్నకి ఒక రష్యన్ అమ్మాయి అదిరిపోయే సమాధానం ఇచ్చింది. రష్యన్ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన 3 ప్రధాన లక్షణాలు తెలిపింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా ఒక వ్యక్తికి ఏం అవసరమో ఈ రష్యన్ మహిళ చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి ఫినాన్షియల్ స్టేటస్ బాగుండాలని స్పష్టం చేసింది. ఈ వీడియోలో ఆమె చేసిన కామెంట్స్ చాలా మందికి షాక్ని గురిచేశాయి. ముందు మగాడికి ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఎందుకంటే పార్ట్నర్కి మంచి బహుమతులు ఇచ్చి ఇంప్రెస్ చేయాలంటే డబ్బు అవసరం కాబట్టి. రెండోది, పార్ట్నర్ ఏం చేసినా సరైనదే అని, ఆమె ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటుందని గుర్తించాలి. చివరగా బెటర్ కమ్యూనికేషన్ కోసం రష్యన్ భాష తెలిసి ఉండాలని తను తెలిపింది. దీంతో నా రక్తం తాగేయవే అంటూ కొందరు నెటిజన్స్ ఫనీగా కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది, చాలా భయపడిపోతుంటారు. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కాదు. అయినా కూడా వాటిని చూస్తే జనం ఆందోళన చెందుతారు. రోడ్డుపై వెళ్తున్న పాము కనిపిస్తే మరోసారి అటువైపు వెళ్ళడానికి కూడా సాహసం చేయరు. సాధారణంగా వర్షాకాలంలో పావుల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంటి పరిసర ప్రాంతాల్లో, పొదల్లో, చెట్ల వద్ద పావులు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి జనాలకు పావులంటే ఎంత భయమో వాటికి సంబంధించిన విషయాల పట్ల అంతే ఆసక్తి కూడా ఉంటుంది.
పాముల విషయంలో చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. పాములు నిజంగా పగ తీర్చుకుంటాయా, పాములు పాలు తాగుతాయా అంటూ ఆరా తీస్తూ ఉంటారు. అయితే అసలు పాములు మూత్ర విసర్జన చేయడం అనేది కూడా విషయమే. అది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి ఆహారం తినడం, వాటిని విసర్జన రూపంలో బయటకి పంపించడం చేస్తూ ఉంటాయి. కానీ అందరినీ భయపెట్టే పాములు అసలు మూత్ర విసర్జన చేయవట. నిజానికి పాములు మూత్ర విసర్జన చేయకపోవడం వెనుక పెద్ద కారణం ఉంది. వీటి శరీర అవయవాలు చాలా తక్కువ నీరు మాత్రమే వాటికి సరిపోతుంది. ఫలితంగా ఇవి ఎక్కువ నీరు తాగవు. అంతేకాదు వీటికి చెమట కూడా పట్టదు. అందుకే పాములు మూత్ర విసర్జన చేయవు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని పలు సీరియల్స్లో, సినిమాలలో, పేపర్స్లో, ఆఖరికి సిగరెట్ ప్యాకెట్స్ పై కూడా, మందు బాటిల్స్ పై కూడా రాసి ఉంటుంది. అయినా చిన్న పెద్ద అని తేడా లేకుండా విపరీతంగా తాగుతూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడైపోతుందని తెలిసి కూడా దీనికి అలవాటు పడుతున్నారు. అయితే పదే పదే ధూమపానం చేయడం వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. వాటిని తాగి లంగ్స్ కూడా పాడైపోతున్నాయి. ఇంకా అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్మోకింగ్ కారణంగా కంటి ఆరోగ్యం పైన కూడా ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ధూమపానం చేసే వారిలో వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ముప్పు ఎక్కువగా ఉంటుందని, అలాగే దృష్టి సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. కేవలం స్మోకింగ్ చేసే వారికి మాత్రమే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా కళ్లపై హానికరమైన ప్రభావాలు అవి పడుతూ ఉంటాయట. అందుకే ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉండకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఎక్కువగా ధూమపానం చేయడం వల్ల కంటి శుక్లాలు వచ్చే ప్రమాదం ఉందట. ఈ సమస్య ఉంటే కంటి గుడ్లలో అస్పష్టమైన దృష్టి, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, కంటిలో తెల్లగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.